1000 మంది మాత్రమే ముందుకొస్తారు, మిగతా 2000 మంది నామమాత్రంగా మేము ఉన్నాము అనే వాళ్ళే ఉంటారు. అయితే ఒక 1000 మంది ఒక సంఘానికి పనిచేయడానికి ముందుకొచ్చి పనిచేయడం కూడా చాలా పెద్ద విషయమే. వారిని సమన్వయం చేసి ఆయా జిల్లాల్లో ఉన్న వారికి కమిటీలు వేసి ఇప్పుడు మీరు చక్కగా రూపొందించుకొని ప్రెసిడెంట్ గారు చెప్పారు, అలాగే అన్నగారు కూడా వివరించారు. ఇలాంటి ఒక కంటిన్యూటీ నిరంతర ప్రక్రియను వాళ్ళకి అప్పగిస్తే ఒరిజినల్ 3000 అవుతుంది. ఆ 2 లక్షల మంది అభిమానులు కూడా కార్యకర్తలుగా, నాయకులుగా సమాజానికి అంకితమై ముందుకు సాగుతారనేది మా ఉద్దేశం. ఆ క్రమంలో భగత్ సింగ్ బాబు అన్న మొన్న బుద్ధ పూర్ణిమ రోజు 23వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కారుకొండ రామవరం అనే గ్రామంలో ఉన్న బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించి ఆయన ప్రసంగించారు. నేను అక్కడ రోజు జిల్లా కమిటీ సమావేశం పెట్టుకొని కమిటీ తీసుకొని అక్కడికి వెళ్ళాము. అప్పుడు అన్నగారు తిరుగు ప్రయాణంలో, తమ్ముడు ఈ జూన్ 2వ తేదీ ఆదివారం రోజు 10వ తరగతి ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలకి పై చదువులు ఏ ఏ మార్గాలు ఉంటాయి, ఈ అడల్ట్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఏ ఏ చెడ్డ అలవాట్లకి అలా అవుతున్నారు, వాళ్ళలో మానసిక ధైర్యాన్ని నింపడం కోసం, కెరీర్ గైడెన్స్ ఇవ్వడం కోసం నువ్వు ప్రసంగం ఇవ్వడానికి రావాలి తమ్ముడు అనగానే, అన్న తప్పకుండా నాకు కేవలం ప్రయాణం ఏర్పాటు చేస్తే చాలు, ఆ ప్రయాణం కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లోనే చేస్తాను, అక్కడ నాకు రూమ్ పెట్టక్కర్లేదు, భోజనం పెట్టక్కర్లేదు, తెలిసిన వాళ్ళ ఇంట్లో స్నానం చేస్తాను, రోడ్డు మీద ఎక్కడుంటే అక్కడ ఏది ఉంటే తినేస్తానని చెప్పి అన్నకు మాట ఇవ్వడం ద్వారా ఇదికి రావడం అనే ప్రక్రియ మొదలయ్యింది. అయితే సాయంత్రం 5 గంటలకి అక్కడ సమావేశం విజయనగర కాలనీలో. మరి ఎలాగూ మా ఊరు నుంచి వరంగల్ నుంచి ఇక్కడికి వస్తున్నాను కాబట్టి ఎప్పుడొచ్చినా అంతే దూరం, ఎప్పుడొచ్చినా అదే ప్రయాణ ఖర్చు. కాబట్టి నేను ఇక్కడ నా యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా పరిచయమైన ఒక 20 మంది ఉన్నారు. అందులో ఒక 10 మంది అయినా వస్తారు. మేమంతా కలిసి ఈ జిల్లాలో ఉన్న సామాజిక ఆర్థిక అంశాలపైన, లేదా చరిత్ర పైన, ఇక్కడ మానవ వనరుల పైన, లేదా సహజ వనరుల పైన, సంపద పైన, పైన, వ్యవసాయం పైన, విద్యా వ్యవస్థ పైన, ఆయా అసాంఘిక కార్యక్రమాల పైన, ఇక్కడ జరిగేటువంటి విద్వాన్ చైతన్యం పైన, స్ఫూర్తి పైన సుదీర్ఘంగా చర్చించుకుంటాం. ఒక 10 నుంచి 17 మందిని మేము మాట్లాడుకోవడానికి ఒక వేదిక కావాలి అన్నాను. అప్పుడు అన్నగారు వెంటనే మీలాంటి ఆలోచనతో ఉన్న ఎంఎన్ రాయ్ లైబ్రరీ ఒకటి పెట్టినట్టు నాకు గుర్తు తమ్ముడు, నేను గతంలో వాడికి వెళ్ళలేదు అని చెప్పి గౌరవ పెద్దలు రిటైర్డ్ ఎంఈఓ గారిని ఆయన సంప్రదించడం. నేను ఈ 10 మందిని తీసుకొని ఇంకోలులో ఉన్నటువంటి హ్యూమనిస్ట్ సెంటర్కు వెళ్ళాలనుకున్నాను. ఎందుకంటే రావుపూడి వెంకటాద్రి గారిని 1999లో విశాఖపట్నంలో కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో నేను ఆయనను కలిశాను. 25 సంవత్సరాల క్రితం నేను రావుపూడి వెంకటాద్రి గారిని కలిశాను. ఆయన రచనలన్నీ నా ఇంట్లో ఉన్నాయి. ఆయనని కూడా ఇంకోళ్ళకి వెళ్ళి కలిసిన. అక్కడ కూడా ఇలాంటి ఒక పెద్ద హాల్ ఉంటుంది. అయితే ఆయన లైబ్రరీ చూడొచ్చు, ఫొటోస్ చూడొచ్చు, అక్కడి వాళ్ళని కలవచ్చు. మరి మేము వాడికి రావచ్చా ఈ 12 మందిమో 20 మందిమో అని అడిగారు. అప్పుడు వారు అన్నారు, సోదరా తప్పుగా అనుకోవద్దు, మేము ఇతర సంఘాల వాళ్ళని రానివ్వము, ఇతర సంఘాల వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయము, మీరు బయట ఎక్కడైనా సమావేశం పెట్టుకోవచ్చు, మీరు చూసి వెళ్తానంటే నాకు అభ్యంతరం లేదు, కానీ ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ మాత్రము మాటలకి అది అంగీకరించదు, మీరు అన్యదా భావించొద్దు సోదరా అని సున్నితంగా ఆయన తిరస్కరించారు. మరి వెంటనే రైల్వే స్టేషన్లో కూర్చుని మాట్లాడుకుందాం అనుకున్నాం, లేదా బస్ స్టాండ్లో కూర్చుని మాట్లాడుకుందాం అనుకున్నాం. ఇవి రెండూ కాదంటే ఎక్కడైనా ఒక పబ్లిక్ పార్క్లో మాట్లాడుకుందాం అనుకున్నాం. కానీ భగత్ సింగ్ బాబు అన్న ఉండి ఒకసారి మళ్ళీ అడిగి చూస్తానని పెద్దల్ని అడగడం, పెద్దలు కూడా మంచి మనసుతో అంగీకరించారు. చాలా సంతోషం అనిపించింది. అలా ఈ రోజంతా నాకు తెలిసిన 10 మంది యువకులతో మళ్ళీ నొక్కి చెబుతున్నాను, 10 మంది యువకులతో మాట్లాడి అందులో 7 మందిని తీసుకొని జిల్లా కమిటీ వేసుకోవాలనేది నా ప్రధాన లక్ష్యం మొదటిది. ఇక రెండోది, ఈ మధ్య కాలంలో యువత చచ్చిపోతున్నది ఆత్మహత్య చేసుకొని, లేదా డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకొని వేగంగా వెళ్తూ రోడ్డు పైన ప్రమాదాలకు గురవుతున్నారు, చచ్చిపోతున్నారు.
కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటున్నారు, అమ్మా నాన్నకి దుఃఖం పెడుతున్నారు, ఖర్చుల పాలవుతున్నారు, వైకల్యం కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఒకటి, ఎంతో కాలం బతకాల్సిన వాళ్ళు, నైపుణ్యం ఉన్న వాళ్ళు, మనతోటి వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. ఆ ఆత్మహత్యలు, నిజానికి ఆత్మ అనే పదం కూడా సరైనది కాదు, బలవన్మరణం చెందుతున్నారు. కాబట్టి ఆ పాల్గొనే 20 మందికి అర్ధాంతరంగా మీ జీవితాన్ని ఆపొద్దని ఒక మానసిక ధైర్యాన్ని ఇస్తూ, ఒక సైకాలజీ చదివిన వ్యక్తిగా, ఒక 2 years సైకాలజీ చదివిన వ్యక్తిగా, ఒక 2 years డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ సైకాలజీ చదివిన వ్యక్తిగా, అలాగే చిల్డ్రన్ సైకాలజీ చదివిన వ్యక్తిగా, క్రిమినల్ సైకాలజీ చదివిన వ్యక్తిగా, ఉమెన్ రిసోర్స్ మేనేజ్మెంట్ పీజీ 2 years MHRM చదివిన వ్యక్తిగా, అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ డిగ్రీ చేసిన వ్యక్తిగా, అలాగే టీచర్గా, విద్యార్థి సైకాలజీ ఎలా ఉంటుందో టీచర్గా ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తిగా చెప్పాలనే అంశం, రెండో అంశం పెట్టుకున్నాను. అంటే ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, ఈ 2 అంశాలు, ఈ 10 మందిని కలిసి అందులో ఒక 7 మందితో జిల్లా కమిటీ వేసుకోవడము, అలాగే సమకాలీన ఈ ప్రాంతం యొక్క భౌగోళిక చారిత్రక వారసత్వాన్ని తెలుసుకోవడం అనేది నా ప్రధాన ఎజెండాగా వచ్చాను. 4వది సాయంత్రము ఆ విజయనగర కాలనీలో జరిగే సమావేశం పెద్దలారా. అయితే ఈ క్రమంలో పెద్దలు ప్రతి వారం ఇక్కడ ఒక విజ్ఞానమైన ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిసింది. అందుకని మీ కార్యక్రమానికి ఏమాత్రం ఆటంకం కలగొద్దని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే మీది ఒక నిరంతర ప్రవాహం, ఒక అనుభవాల పుట్ట. మీరు చెప్పేవి మీ అనుభవంతో, అనుభవించిన జ్ఞానంతో వచ్చే మాటలు. మా మాటల్లో కొంత ఆవేశం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, లోతైన ముందు చూపు ఉండకపోవచ్చు. కానీ మీరు మాట్లాడారంటే ప్రతి పదం అర్థవంతంగా ఉంటుంది. ఒక్కోసారి మనసు నొచ్చుకోవచ్చు. ఇందాక మీరు సరిగా వినటం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను అన్నారు. మరి వాళ్ళు అలాగే ఉంటారు, 60 దాటిన వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు మీలో ఎవరో ఒకరు నన్ను ఒక పేడ విసిరేశారనుకోండి, అక్కడి నుంచి ఒక చెప్పు విసిరేశారనుకోండి, ఒక రాయి విసిరేశారనుకోండి, కవ్వింపు చర్యలకు నన్ను ఆపాలనే ఉద్దేశంతో ఒక మాట అన్నారనుకోండి, నేను ఆపడం వల్ల నేనేం మెసేజ్ ఇవ్వాలనుకున్నాను అది నేనే నష్టపోతాను తప్ప వీళ్ళు నష్టపోరు. నన్ను ఆటంకపరిచే ఇద్దరి కోసం నన్ను ప్రేమించే 20 మందిని కోల్పోవడం అనేది నాదే పొరపాటు అవుతుంది తప్ప, నేను కోపానికి వచ్చాను, అతనికి టిట్ ఫర్ టాట్ లాగా, కుక్కకాడుకు చెప్పదెబ్బలాగా నన్ను వాడు ఇబ్బంది పెట్టాడు కాబట్టి నేను కూడా చల్ పోతున్నా అని అనడం అయింది సరైనది కానే కాదు. అది అలవాటు పడిన ప్రాణానికి ఆటంకం ఎప్పుడూ అసంతృప్తే మిగిలిస్తుంది. అది నేను గమనించాను. ఏదేమైనా ఈ చీరాలలో మీరు వారం నిర్వహించే కరపత్రం నేను చూస్తూ అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఇలాంటివి అన్ని చోట్ల ఏర్పడాల్సిన అవసరం ఉంది. అనుభవజ్ఞులు, సీనియర్ సిటిజన్స్, 60 దాటిన వాళ్ళు ఆయా మతాలలో చచ్చిపోయాక స్వర్గం రావాలని, పరలోకం రావాలని, దైవలోకంకు వెళ్ళాలని దేవుని సన్నిధిలో గడిపేస్తూ ఉన్నారు చాలామంది. రాజ్యాంగం వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇచ్చింది, గడుపుకొని పర్వాలేదు. కానీ మతాలకు అతీతంగా, ఆ స్వర్గ నరక ఆశల మీద అతీతంగా మనుషులుగా మనము కలిసి మాట్లాడుకోవడం చాలా చాలా ముఖ్యం. ఒక మనిషి, నేను ఒక మారుమూల అడవి గ్రామానికి వెళ్ళాను. చాలా వృద్ధ వయసుకు పెద్ద ఆయనతో మాట్లాడితే, ఏమయ్యా మరి 70 ఏళ్ళు దాటింది ఇంకా ఎందుకు బతుకున్నావు అని అడిగాను. అదేం మాట బిడ్డ అన్నాడు. మరి నువ్వు దేవుడికి ఏమని మొక్కుతున్నావు? స్వర్గానికి తీసుకుపోవని మొక్కుతున్నావు. మరి తొందరగా చచ్చిపోతే తొందరగా స్వర్గానికి పోతావు కదా. నువ్వు 100 దాకా బతికి ఇంకో 30 ఏళ్ళు స్వర్గానికి దూరం ఎందుకుంటున్నావు? దేవుడికి దగ్గర అయిపోవచ్చు కదా అన్నాను. అనగానే అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి, కరెక్టే బిడ్డ, స్వర్గం కాదు, నా చుట్టే స్వర్గాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తాను అని చెప్పింది. కాబట్టి మీ అనుభవాలని, మీ పిల్లలని, మీతో చదువుకున్న వాళ్ళని, మీతో పనిచేసే వాళ్ళని, మీ ఇంటి పక్కన ఇల్లు కట్టుకున్న వాళ్ళని, మిమ్మల్ని చూసి నేర్చుకుని లేదా అనుభవాలని పంచడం కోసం జ్ఞానం కావాలి. జ్ఞానం పుస్తకాల్లో ఉంది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 120-130 ఏళ్ల క్రితం ఆయన పుట్టిన, ఆయన రాసిన అక్షరాలు పనికొచ్చాయి. ఈరోజు రావుపూడి గారు, ఎంఎన్ రాయ్ లాంటి వాళ్ళు, లేకపోతే కందుకూరి వీరేశలింగం భక్తులు లాంటి వాళ్ళు, గురజాడ అప్పారావు గారు, జాషువా గారు, బి రామకృష్ణ గారు,
మా నాస్తిక హేతువాద మానవవాద ఉద్యమాల్లో డాక్టర్ జయగోపాల్ గారు, అబ్రహం థామస్ కోవూర్ గారు, అనంతపురం నుంచి సున్నప్రాల జయరామరెడ్డి గారు, ఖమ్మం జిల్లా నుంచి క్రాంతికార్ గారు, ఇక్కడ మున్నూరు నుంచి పద్మారావు గారు, ఇలా ఎంతో మంది వాళ్ళ అనుభవాల్ని అక్షరాలుగా మలిచి ఇవ్వడము మా తరానికి అంది వచ్చిన అవకాశం. ఇంకా రానున్న తరాలకైతే పూర్తిగా ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఈ పుస్తకాలు మాతోనే ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. మీలో ఎవరికి భాషా నైపుణ్యం ఉన్నా లేదా కఠినంగా ఆ రోజు పద్యాలు, ఛందస్సు, ఆ వ్యాకరణంతో ఉన్న వాటిని జనసామాన్యానికి అందే సరళమైన విషయాల్లోకి మారుస్తూనే ఉండాలి. అలాగే గౌరవ పెద్దల్ని కోరుతున్నా, నేను గౌరవ డిఎస్పి స్థాయిలో రిటైర్డ్ ఆఫీసర్ని, మీ ముందు సెల్ ఫోన్ పెట్టుకొని ఒక కుర్రోడ్ని పెట్టుకొని మీరు ఇక్కడ మాట్లాడుతున్నవన్నీ రికార్డ్ చేయండి, యూట్యూబ్లో పడేయండి. ఇక్కడ జరిగేటువంటి ఈ సీనియర్ సిటిజన్స్ ఫోరంలో జరిగే ప్రతి మాట మీరు మాట్లాడుతుంటే ఆయన ఆవలింపు తీయొచ్చు, ఆయన ఫోన్ మాట్లాడవచ్చు, ఆయన ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అనుకోవచ్చు, ఇంకొక ఆయన రాకపోవచ్చు, ఇంకో ఆయన ముచ్చట్లు పెడుతూ ఉండొచ్చు. వీళ్ళ కోసం కాదు మీరు మాట్లాడేది. మీ మాటలు, మీ అనుభవాలు, మీ జ్ఞానము ఎదురుగా ఉన్న 20 మంది కోసం అని అనుకోవద్దు. మీరు ప్రతిదీ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పడేయండి. అది అవసరం ఉన్న వాళ్ళు వెతుక్కొని చూస్తారు. చాలా మంది చూస్తారు. ఈరోజు సోషల్ మీడియా తీసుకుంటే క్రికెట్ గురించి, సినిమాల గురించి, పాలిటిక్స్ గురించి, అలాగే సెక్స్, ఇల్లీగల్ అఫైర్స్ గురించి చెత్త విషయాలన్నీ కుప్పలుగా అందుబాటులో ఉండి మీరు ఒక 5-10 నిమిషాలు ఉంటే ఈ 5 అంశాలే తారాసపడతా ఉంటాయి. గాసిప్స్, పొలిటికల్ గాసిప్స్, అలాగే క్రికెట్కి సంబంధించినటువంటి, అంటే మానవుణ్ణి సంతోషంగా ఉంచడానికి కాదు, వినోదము, విలాసము, ఎంటర్టైన్మెంట్ వైపు తీసుకువెళ్ళి మన పిల్లల, మన యువత, మన ప్రజల యొక్క మెదడుని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకునే దిశగా ఉండే విషయాలే ఉన్నాయి. కాబట్టి అనుభవ సారాల్ని బోధిస్తున్నప్పుడు, సమాజానికి ఉపయోగపడే విషయాలని బోధిస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న 20 మందితో ఆపొద్దు దయచేసి పెద్దలారా. అది క్లారిటీ ఉందా లేదా, ఎక్విప్మెంట్స్ కొన్నామా, అయ్యో ఏది పెట్టుకోకండి. విషయాన్ని సమాజం ముందు పడేయండి. అవసరం ఉన్న వాళ్ళు అందుకుంటారు. ఓ 10 ఏళ్ల దాకా దాన్ని ఎవరు పట్టించుకోకపోవచ్చు, ఓ 25 ఏళ్ల దాకా మీ మాటకు విలువ ఉండకపోవచ్చు, కానీ 50 సంవత్సరాల తర్వాత అయినా ఎవరో ఒకరు ఆ వాయిస్ని ఎత్తుకొని మీరిచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగుతారు. అలాగే ఎక్కడ మీరు నిరాశ పడకండి. మా కార్యక్రమాలకి తెల్ల జుట్టు వాళ్ళే వస్తున్నారనో, 60 దాటిన వాళ్ళే వస్తున్నారనో, కొత్త వాళ్ళు రావటం లేదనో, పాత వాళ్ళు రిపీటెడ్గా రావటం లేదనో అసలే అనుకోవద్దు. ఇది ఒక నిరంతర ప్రవాహం. ఆ ప్రవాహంలో ఎక్కే వాళ్ళు ఎక్కుతారు, దిగే వాళ్ళు దిగుతారు. ఎప్పుడైతే చైతన్యం చేయాలని ఈ సమాజాన్ని ప్రేమిస్తారో వాళ్ళు నిరంతరం ప్రేమిస్తూ ముందుకు సాగడమే లక్ష్యం కదా. మనం ఒక్క సెకండ్ ఆగితే అక్కడ ఒక ఆడపడుచు పాట పాడుతుంది. ఇంతకుముందు ఒక చిన్న పిల్లలు పాట పాడారు. మరి చిన్న పిల్లలు, ఆడపిల్లలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఉన్నదేంటి, మన దగ్గర లేనిదేంటి? ఇదే ప్రశ్న సమకాలీనంగా మనం వేసుకోవాలి. వీళ్ళు రావట్లేరు, వాళ్ళు రావట్లేదు, చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు అని అనుకోకూడదు. భిన్నంగా ఆలోచించడం, నూతనంగా ఆలోచించడం, వైవిధ్యంగా ఆలోచించడం, అప్డేటెడ్గా ఆలోచించడం, చాలా సహజంగా ఆలోచించడం, అందరికి అందుబాటులోకి ఉండేటువంటి విధంగా ఆలోచించడం మనం నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ హాలు ఏ మహానుభావుడి ఆలోచనలో వచ్చిన ఆలోచన, ఆయన మొదలు చెప్పినప్పుడు కొంతమందికి బర్రెలుండే కాడ ఎందుకురా అనుకొని ఉండవచ్చు, నలుగురు వచ్చి ఏమో తీరా అనుకొని సపోర్ట్ చేసి ఉండొచ్చు, కొంతమంది దూరం అయి ఉండొచ్చు. కానీ ఇది ఈరోజు ఒక పెద్ద వేదిక. ఈ వేదిక మీద ప్రతిరోజు ఒక పెళ్లి జరగాలి, కులాంతర పెళ్లి, మతాంతర పెళ్లి. అక్కడెక్కడో ఫంక్షన్ హాల్లో కాదు జరగాల్సింది పెళ్లి. వీడికి వచ్చి 20 మంది, ఎంత 50 మంది సమక్షంలో పెళ్లి జరగాలి. ఇక్కడ మైక్ ఉంది ఉచితంగా, స్టేజీ ఉంది ఉచితంగా, కుర్చీలు ఉన్నాయి ఉచితంగా, గాలి వెలుతురు చాలా చక్కగా ఉంది. ఇంతకంటే ఏం కావాలి? ఎదురుగా ఒక సెల్ ఫోన్తో, మంచి క్వాలిటీ సెల్ ఫోన్తో పెళ్లి దండలు మార్చుకోవాలా, ఈ పెద్దవాళ్ళు వేయాలా, పెళ్లి తర్వాత ఎదురయ్యే సమస్యలు ఏంటో వివరించాలి, హాయిగా ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇది అలా పెళ్లికి వేదిక కావాలా ఇది. అలాగే విద్యార్థి యువత కూడా నిరంతరం ఒక్కో అంశం మీద ఇక్కడ అనుభవజ్ఞులతో మీరు మీతో పాటు యూత్ను కనెక్ట్ చేయకపోతే మీతోనే ఇది అంతరించిపోతుంది. అలా కాకుండా నిరంతరం యువతను తీసుకురావడానికి ఈ జిల్లా సహదేవుడు కానీ,
తమ్ముడు కానీ ఖచ్చితంగా మీతో కలిసి ఉండాలని నేను మూఢనమ్మకాల నిర్మూలన సభ్యులని, కార్యకర్తలని, శ్రేయోభిలాషులని కోరుతున్నాను. మిత్రులారా, పెద్దలారా, ఇక నేను వచ్చిన ప్రధాన ఉద్దేశం గురించి ఒక 2-3 నిమిషాలు మీ ముందు ప్రతిపాదన పెడతాను. ఇజాలు ఇక్కడ పుట్టినాయని నాకు తెలుసు, ఎందుకంటే చరిత్రలో పుస్తకాలన్నీ చదువుతూ చీరాలలో కోకోలో సమావేశాలు జరిగాయి, బాపట్ల జరిగాయి, పొన్నూరులో జరిగాయి, ఈ సముద్ర తీర ప్రాంతాల్లో జరిగాయి. ఇక్కడ నుంచి కిరాతకంగా మనుషులను చంపిన సంఘటనలు కూడా జరిగాయి. అందరికీ కారంచేడు, చుండూరు, కదిరికుప్పం లాంటివే గుర్తుండొచ్చేమో, కానీ ఇక్కడ నుంచి స్టువర్ట్పురం నుంచి మొదలుకుంటే చివరి దాకా అన్ని ప్రాంతాల్లో ఇక్కడ విద్యా విప్లవాలు వచ్చాయి, సాంస్కృతిక విప్లవాలు వచ్చాయి, ఆరోగ్య విప్లవాలు వచ్చాయి, గ్రంథాలయ ఉద్యమాలు వచ్చాయి, అలాగే వ్యాయామశాల ఉద్యమాలు వచ్చాయి, పుస్తకాల ఉద్యమాలు వచ్చాయి, చైతన్య పోరాటాలు ఎన్నో వచ్చాయి. మరీ ముఖ్యంగా ఎర్ర జెండా పట్టుకొని, తుపాకీ పట్టుకొని అడవికి వెళ్ళిపోయిన వాళ్ళు, అలాగే దోపిడీదారులను పీడనకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు, అలాగే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం జరిగిన చరిత్ర కూడా ఉంది. మా తెలంగాణకి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చేసిన పోరాటం కన్నా అక్కడున్న దొరభూస్వాముల పైన తిరుగుబాటు చేసిన పోరాటాలే ఎక్కువగా ఉంటాయి. మా దగ్గర ఉన్న విశ్వవిద్యాలయాలు 1-2 ఉండటం వల్ల బుద్ధిజీవులందరూ, విద్యావంతులందరూ అక్కడే ఉండడం వల్ల చైతన్యవంతమైనటువంటి పోరాటాలకి యూనివర్సిటీలు, కేంద్రాలు కాగలిగాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కాలుతున్న ప్రతి కడుపు మంటను వెలిగించింది. దోపిడీకి, పీడనకు గురై, అణిచివేతకు గురైన ప్రతి వ్యక్తి ఇక్కడ తిరుగుబాటుకు గురయ్యాడు. అయితే మాకు అనిపిస్తుంది, ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, జడ్జీలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, తర్వాత ప్రొఫెసర్లు, టీచర్లు, మా ప్రాంతంలో కూడా బ్యాంకులో ఉద్యోగస్తులు, దేశాలు, విదేశాలు, సినీ రంగం అన్ని ఈ గుంటూరు, కృష్ణా ఈ ప్రాంతం నుంచి మాకు కనిపిస్తూ ఉంటారు. అయితే ఎందుకో పెద్దలారా, మిత్రులారా, నేను మీ ముందు పెడుతున్న అంశం, ఎందుకో గడిచిన 30 ఏళ్ళుగా, 40 ఏళ్ళుగా అనుకున్నంత స్థాయిలో హేతువాద ఉద్యమం కానీ, నాస్తిక ఉద్యమం కానీ, మానవవాద ఉద్యమం కానీ, చారువాక లోకాయుత ఉద్యమం కానీ అనుకున్నంతగా జరగటం లేదని నాకు అనిపిస్తుంది. ఇక్కడే నాస్తిక కేంద్రం ఉంటుంది. గోరా గారి కుటుంబం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ నాస్తిక మహాసభలు జరుపుతారు. ఆరోగ్యం మీద విపరీతమైన అవగాహన కలిగిస్తారు. డాక్టర్ సమరం గారు యూట్యూబ్లో వీడియోలు కోకొల్లలుగా అందరికి అందుబాటులో తెస్తూ ఆయన పనిచేస్తారు. ఆ పక్కన ఇదే గుంటూరు జిల్లాలో మంగళగిరిలో చార్వాకాశ్రమం ఉంటుంది. ప్రతి ఫిబ్రవరి మాసంలో 2వ శనివారం, ఆదివారం నాస్తిక మేళా పేరుతో మాలాంటి అనేక మందికి ఒక సెంటర్గా అది నిలబడుతూ ఉంటుంది. వాళ్ళు కూడా అప్పుడప్పుడు మహనీయుల జయంతులు, వర్ధంతులు సందర్భానుసారంగా కరపత్రాలు, కొన్ని కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఇంకోలులో కూడా రావుపూడి వెంకటాద్రి గారి ద్వారా ప్రభావితమైన వారు, ఆయన శిష్యులు, వాళ్ళు కూడా వాళ్ళ శక్తి మేరకు పనిచేస్తూ ఉన్నారు. కానీ గడిచిన 20 సంవత్సరాలలో అంతకుముందు మతం కుటుంబానికి పరిమితం అయ్యేది, వాళ్ళ ఇంటికి పరిమితం అయ్యేది, పూజా గదికి పరిమితం అయ్యేది. గడిచిన 20-30 సంవత్సరాలలో అది ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేలాగా రోడ్డు మీదకి వచ్చింది, రోడ్డుకు అడ్డంగా కూర్చుంది, ప్రజలని శాస్త్రీయంగా ఆలోచించకుండా ఆపేస్తుంది, అజ్ఞానాన్ని విజ్ఞానంగా నమ్మబలికి ఆ బురదలోనే బొర్రుతూ హాయిగా అనుభవించే పరిస్థితికి నెట్టివేసింది. ఒక 2 పీజీలు చేసి సివిల్స్ ప్రిపేర్ అయ్యే వ్యక్తులు నిన్నగాక మొన్న మదనపల్లికి వెళ్ళాను. అక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్లో సివిల్స్ కొట్టిన అమ్మాయిల్ని 2 కూడా నరికి చంపేశారు. పెద్దలారా, మా దగ్గర నిరంతరం ఏదో ఒక చోట, శ్రీకాకుళం వెళ్ళాను, పార్వతీపురం దగ్గర సీతారామపురంలో ఒక ఆమెను చంపేశారు. అలాగే నల్గొండకు వెళ్ళాం, సూర్యాపేట దగ్గర మోతేలో భారతీయ నాయుడు తన కూతురు తల నరికేసి శివుడికి అర్పణ చేసింది. ఆదిలాబాద్లో ఒక ఆయనైతే శివరాత్రి రోజే చనిపోతే శివుడిలో ఏకమైపోవచ్చు, కైలాసం పోవచ్చు అని చెప్పి తన మొక్కజొన్న చేనులో చితి పేర్చుకొని తనకు తానే బలి ఇచ్చుకున్నాడు. టీవీలు, పేపర్లు, మనకు యూట్యూబ్ అందుబాటులో ఉండడం వల్ల ఇవన్నీ సంచలనమైన తర్వాత మనకు తెలుస్తూ ఉన్నాయి. కానీ వీటిని మొక్కగా ఉన్నప్పుడే తుంచివేసే చైతన్యాన్ని నింపడంలో మన పౌర సమాజం ఎక్కడో వెనుకబడిందని నాకు అనిపిస్తోంది. కాబట్టి మతాలు ఎంత అభివృద్ధి చెందుతున్నాయో చూస్తున్నాం. ఆ మతాన్ని ఉపయోగించుకునే రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును ఎలా మతాలకు ఖర్చు పెడుతున్నారో చూస్తున్నాం. మనం ఇక్కడ విధానపరమైన విషయాలు కాకుండా ఒక్కోసారి సమాజపరమైన విషయాలని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సామాన్య ప్రజలకి విజ్ఞానం యొక్క ఆవశ్యకతను వివరించే వేదికలు కావాలి.
విద్యార్థి లోకానికి జన విజ్ఞాన వేదిక చేసిన సేవ ఎంత గొప్పది. ప్రతి స్కూల్కి కాలేజీకి వెళ్ళి జన విజ్ఞాన వేదిక సోదరులు, పెద్దలు, టీచర్లు, అడ్వకేట్స్ పల్లె పల్లెకు వెళ్ళి విజ్ఞాన ప్రదర్శనలు ఇచ్చి చైతన్యపరిచారు. మరి ఇంత చైతన్యం, ఇంత వనరులు, ఇంత అవసరం ఉంది. ఇంత దుర్మార్గమైన అజ్ఞానం అడుగడుగున వ్యవస్థీకృతమై కొనసాగుతున్నప్పుడు అది తప్పు అని ఒకవేళ వాళ్ళకి గట్టిగా చెప్పకపోయినా దీన్ని తప్పు అనేవాళ్ళు ఒకరు ఉన్నారనే తెలియాలి కదా. వాళ్ళకి ఒక వాయిస్ ఎక్కడి నుంచో, ఒక గొంతు భద్రాచలంలో ఒక అతిరాత్రం అనే ఒక యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు, లక్షలాది మంది చూడడానికి వస్తూ ఉన్నప్పుడు, 20-30 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నప్పుడు డాక్టర్ భానుప్రసాద్ అనే ఆయన ఇది తప్పు అని కరపత్రం తీసి అందరికి పంచిపెట్టాడు, పత్రికలకు ఇచ్చారు. దాని గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. ఒక్కడే కావచ్చు తప్పును తప్పు అన్నాడు కాబట్టి తప్పును ఒప్పు అనే వాళ్ళందరూ ఆలోచించడానికి అది ఉపయోగపడుతుంది. ఈరోజు పక్కపక్కనున్న హిందూ ముస్లింల మధ్య గొడవ పుట్టించడానికి, పక్కపక్కనున్న క్రైస్తవులకి హిందువులకి గొడవ పుట్టించడానికి, అలాగే హిందూ ముస్లింల గొడవ పుట్టించడానికి నిరంతరం అన్ని ప్రాంతాలల్లో బుర్ర నిండా మతాన్ని ఎక్కిస్తూ ఉన్నారు. ఇందాక పెద్దలు చెప్పారు తన 40 ఏళ్ల చరిత్రలో ఇక్కడ మత ఘర్షణలు జరగలేదు అని. నిజంగా ఆశ్చర్యం అనిపించింది, ఒళ్ళు పులకించింది. ఇలాంటి మత సామరస్యతో కూడిన సమాజం కావాలి కదా. ఏ ప్రాంతంలో అయితే 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వాళ్ళు కుప్పలు కుప్పలుగా ఉండి ఇలా వచ్చి కూర్చోగలిగితే ఆ సమాజమే మెరుగైన సమాజము. మన దగ్గర 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉంటే వింత జీవిగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రోజు రోజుకి మనిషి జీవన ప్రమాణము తగ్గిపోతూ వస్తుంది. పోనీ వైద్యం అభివృద్ధి చెందలేదంటే గుండెను మార్చేదాకా వచ్చేసింది. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ విరివిగా జరుగుతున్నాయి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నాయి, బాడీ ఆర్గాన్లు అన్నీ జరుగుతున్నాయి. ఒక బ్రెయిన్ ఒకటి కాస్త ఇంకా సంక్లిష్టంగా ఉంది, హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకా కష్టంగా ఉంది. మరి వైద్యం వచ్చింది, మెడిసిన్ వచ్చింది, అలాగే డబ్బులు వచ్చాయి, ఇల్లు వచ్చింది, బంగ్లా వచ్చింది, ఫ్యాన్ వచ్చింది, ఫ్యాన్ పోయి కూలర్ వచ్చింది, కూలర్ తీసేసి ఏసీ వచ్చింది, అది కూడా పోయి సెంట్రల్ ఏసీ వచ్చింది. ఆ కాళ్ళ మీద నడుచుకుంటూ పోయేది పక్కకు పోయి ఈరోజు స్కూటరు తర్వాత కారు దాకా వచ్చింది. సౌకర్యాలు పెరుగుతూ ఉన్నా, చదువు పెరుగుతూ ఉన్నా, సంపద పెరుగుతూ ఉన్నా మనిషి జీవించే కాలం ఎందుకు పెరగటం లేదు? ఇందాక పెద్దలు చెప్పారు, బీపీ, షుగరు, అలాగే ఆ నర్వ్ సిస్టమ్ నుండి ఒక నెయిల్ పెయిన్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్, ఇంకా హార్ట్ అటాక్స్, తర్వాత ఇవన్నీ కామన్గా మనం తినే ఆహారము, మన చుట్టూ ఉండే వాతావరణము, పరిసరాలను బట్టి ఉండేవే మెజారిటీగా ఉన్నాయి. మనం చేసే పనిని బట్టి. సింగరేణిలో పనిచేసే మా కార్మిక సోదరులు వాళ్ళే ప్రత్యేకమైనటువంటి లంగ్స్ ప్రాబ్లమ్స్తో, ప్రత్యేకమైన చూపు సమస్యలతో, ప్రత్యేక కిడ్నీ బాధలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉద్దానంలో ఉండే కిడ్నీ సమస్య వేరు, ఆ బొగ్గుబాయి ఏరియాలో నిరంతరం అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి సమస్యలు వేరు. ఇవన్నీ కామన్గా ఉన్నా మరి వీటి మీద నిరంతరం ప్రజలందరినీ జాగృతం చేయడం కోసం విస్తృతంగా పల్లెల్లోకి వెళ్ళడానికి, స్కూళ్ళలోకి వెళ్ళడానికి, కాలేజీలలోకి వెళ్ళడానికి, కమ్యూనిటీ భవనాలకు వెళ్ళడానికి, కాలనీల్లోకి వెళ్ళడానికి ఒక వ్యవస్థ తప్పనిసరిగా కావాలి. ఈరోజు కొంచెం పేరు రాగానే రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు, అది వాళ్ళ హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కొంచెం డబ్బు రాగానే దాన్ని పట్టుకొని వ్యక్తిగత జీవితంలోకి ఆ మిద్దెల మీదకి వెళ్ళిపోతున్నారు. ఇంకొంచెం భయమో కష్టమో రాగానే అన్ని వదిలేసి ఇంట్లో కూర్చొని బతుకుతూ ఉన్నారు. మరి వారసత్వం ఎలా? ఈ సమాజాన్ని చైతన్యం చేసే వారసత్వాన్ని, రావుపూడి వారసత్వాన్ని, జయగోపాల్ గారి వారసత్వాన్ని, క్రాంతికారు కత్తి పద్మారావు, బి రామకృష్ణ, డాక్టర్ సమరము వాళ్ళ తండ్రి గోరా గారి వారసత్వాన్ని తీసుకుపోయే వ్యవస్థ కావాలి. కాబట్టే మేము పెరియార్ ఆలోచనలతో, బుద్ధుడి ఆలోచనలతో, బాబాసాహెబ్ ఆలోచనలతో, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలతో మేము ప్రయత్నం చేస్తూ, నేను నా జీవిత భాగస్వామి సుజాత టీచర్, ఆమె నేను కుటుంబాన్ని చూస్తూ మీ అమ్మా నాన్నని మా అమ్మా నాన్నని మన పిల్లల్ని నేను చూసుకుంటాను. అలాగే ఒక టీచరు 8 గంటలే ఉద్యోగం చేయాలి కాబట్టి ఇంట్లో 2 గంటలు పొద్దున, 1 గంట సాయంత్రం 1 గంట చేస్తే 10 గంటలు పోతుంది. ఇంకా 12 గంటల సమయం ఉంటుంది. 6 గంటలు నిద్రకి 6 గంటలు నీతో పాటు పనిచేస్తానని చెప్పింది ఆవిడ. సో ఆవిడ నేను ప్రతి శుక్రవారం సాయంత్రం బయలుదేరి పల్లెకి వెళ్తున్నాం.
శనివారం రోజంతా సభలు పెడుతున్నాం. శనివారం సామాజిక ఉద్యమకారుడు ఇంట్లోనే, శుక్రవారం నైట్ పడుకుంటున్నాం, శనివారం నైట్ ఇంకో చోట పడుకుంటున్నాం, ఆదివారం పొద్దుంత ఒక చోట, మళ్ళీ కొన్ని చోట్లకు వెళ్తున్నాం, ఆదివారం రాత్రి కూడా ఇంకో చోట. 3 రాత్రులు మేము జంటగా వేరు ప్రాంతాల్లో రకరకాల వ్యక్తుల ఇంట్లో ఉంటూ మళ్ళీ సోమవారం ఆమె స్కూల్కి, మళ్ళీ నేను ఉద్యమానికి వెళ్ళిపోతున్నాం మిత్రులారా. అంటే ఒక టీచరు తెలుసుకుంటే, సమాజాన్ని ప్రేమిస్తే ఎంత పని చేయొచ్చో మా ఆవిడని ప్రయోగాత్మకంగా ప్రయోగిస్తూ ఉన్నాను. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినం. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నా OUJSC కో-కన్వీనర్గా, అనేక పోలీసు దెబ్బలు తిన్న వ్యక్తిగా, అనేక సార్లు జైల్లో బంధించబడ్డ వ్యక్తిగా, ఆమర నిరాహార దీక్ష చేసి కోమలోకి వెళ్ళి 5-6 రోజులు హాస్పిటల్లో ఉన్న వ్యక్తిగా అడుగడుగున మమ్మల్ని అభిమానిస్తూ దండలు వేసి సన్మానాలు చేసి తెలంగాణ స్వాతంత్ర పోరాట యోధుడు అని మమ్మల్ని అభినందించేవాళ్ళు. లేదా అధికారుల దృష్టిలో పడితే ఎక్కడో 250 గజాల స్థలం వస్తుందని ఆశపడే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడక్కడ మనల్ని గుర్తిస్తారా, గౌరవిస్తారా అని ఆన్నే ఆ 10 ఏళ్ల క్రితం చేసిన పోరాటం యొక్క ఫలితాలను ఏరుకోవడానికి ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నాకు అనిపించింది, అక్కడ ఉండడం కన్నా నా అవసరం ఉన్న చోటికి, కొత్త చోటికి, చల్లబడిన చోటికి, లేదా ఆల్రెడీ మన మూలాలు ఉన్న చోట జస్ట్ అక్కడికి పోయి కొన్ని నీళ్లు పోస్తే చాలు, అందులో ఉన్న విత్తనాల్లోంచి మొక్కలు మొలకెత్తి పంటలను ఇస్తాయని చెప్పి నేను నా గతాన్ని, రేపటి భవిష్యత్తును వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మూఢనమ్మకాల నిర్మూలన కోసం నిరంతరం వెలిగే ఒక కాగడా ఒకటి ఉండాలి. రాజకీయ పార్టీలు అయితే డబ్బున్నోడో, వేరే దేశానికి పోయి కోట్లు సంపాదించినోడో, ప్రముఖ నాయకుడి కడుపులో పుట్టిన కొడుకులో, లేకపోతే కులాల్లోంచి కొత్తగా పుట్టుకొచ్చిన పాపులర్ పబ్లిసిటీ ఉన్న వ్యక్తులో, లేకపోతే ఇంకేదైనా సమీకరణాల్లో నుంచో నాయకులు వస్తారు. పార్టీలు కొత్త ఏదైనా పుట్టుకొస్తాయి. ప్రజలు ఆశీర్వదిస్తే ఉంటారు, వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతే ఓడిపోతారు. ఒక చోట అమ్ముడు పోతారు, ఒక చోట తాగుడుకు పడిపోతారు, ఒక చోట కులానికి పడిపోతారు, ఇంకో చోట సెంటిమెంట్కి పడిపోతారు, ఇంకో చోట బ్లాక్మెయిల్కి పడిపోతారు. హిందూ ముస్లిం అని చెప్పి బ్లాక్మెయిల్కి కూడా పడిపోతూ ఉంటారు. కాబట్టి రాజకీయ నాయకులు ఏం చేస్తారో చూస్తూనే ఉన్నాం. వాళ్ళే ప్రధానం, ఆ పౌరే చాలా ముఖ్యమైనది. కానీ ఎట్ ద సేమ్ టైం ఆ రాజకీయ నాయకులు మెజారిటీ ప్రజల మెప్పు కోసమే ప్రయత్నిస్తారు తప్ప ప్రజలందరి అవసరం కోసమో, లేదా ఒక్కరికి అన్యాయం జరుగుతుంది ఆ ఒక్కడి కూడా అన్యాయం జరగద్దు అని ఆలోచించరు. 99 మందికి మన ఓట్లు పడతాయి కదా అని ఆలోచిస్తారు. కాబట్టే రాజకీయాలకి కొదవలేదు, వ్యాపారాలకి కొదవలేదు. ఒకటి కాకపోతే ఒకటి అవకాశం ఉంటే దుకాణం పెడుతూనే ఉంటాడు, డబ్బు సంపాదిస్తూనే ఉంటాడు. ఉద్యోగాలకు కూడా ఈ ప్రాంతంలో ఉద్యోగాలు లేకపోతే వేరే దేశానికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ప్రతి ఇంటిలో నుంచి ఉన్నారు. అయితే ఈ ప్రాంతంలోని పేదలు, మధ్యతరగతి వారు మతం పేరుతో, దైవత్వం పేరుతో, స్వర్గ నరకాల మీద ఆశతో మూఢనమ్మకాలని చాలా అందంగా పాటిస్తూ ఉన్నారు. మీకు అనిపించచ్చు మన చుట్టుపక్కల ఎక్కడుంది, మేము కొంచెం ఎడ్యుకేటెడే, మేము కొంచెం ధనవంతులమే, మేమేం పిచ్చి నమ్మమని అనుకుంటారు. మీరు నమ్మకపోయినంత మాత్రాన సమాజంలో లేకుండా పోదు, సమాజంలోనే ఉన్నాయి. ఇప్పటికి మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు ఎక్కువ కాబట్టి, ఇప్పుడు 15 ఏళ్ల లోపు పిల్లలతో మీరు మాట్లాడి చూడండి. ఎగ్జామ్ పేపరు దిద్దడానికి పోయిన మా స్నేహితులు చెప్తున్నారు, అరే నేను ఈరోజు 46 పేపర్లు వాల్యుయేషన్ చేశాను, దిద్దాను, నాకు 1000 రూపాయలు ఇచ్చారు. 46 దిద్దితే కనీసం 40లో పైన ఓం అని రాశారు, జై శ్రీరామ్ అని రాశారు, లేకపోతే మధ్యలో ప్రైజ్ ద లార్డ్ అని రాశారు. అసలు వాళ్ళు రాసిందంతా చూస్తూ ఉంటే ఏం అర్థం కావట్లేదురా అని చెప్పాడు. ఇంకోడేమో నన్ను పాస్ చేయండి సార్ డబ్బులు ఇస్తానని ఒకడు, ఫోన్పే గూగుల్ పే చేస్తానని ఒకడు, అసలు మేము చదవలేదు, మా ఇంటి పక్కన గుడి ఉంది, లేదా పక్కన చర్చి ఉంది, ఆ మైకులతో చదువుతున్నామని రాష్ట్రాలు కూడా ఉన్నారు. అయితే మతం ఈరోజు పాశ్చాత్య దేశాల్లో సెకండరీగా మారిపోయింది. అక్కడ మానవ వనరులో మానవ జీవన ప్రమాణం పెంచడము, అక్కడ మనుషులు ప్రధానమైపోయారు, దేవుడు తర్వాత అయిపోయింది చాలా దేశాలల్లో. కానీ ఈ దేశంలో మనిషి అప్రధానం అయిపోయి మనిషి సెకండ్ కూడా లేడు. ఫస్ట్ మతం, ఆ తర్వాత కులం, ఆ తర్వాత దైవాల వారిగా, భక్తి వారిగా, పార్టీల వారిగా, ఆ తర్వాత మనిషి అనేటోడు అయిపోయిండు. ఇది చాలా ప్రమాదకరం. రానున్న రోజుల్లో మీరే ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఆల్రెడీ. మీ యవ్వనానికి, మీ వృద్ధాప్యానికి ఈ సమాజంలో వ్యతిరేక పద్ధతిలో ఎంత దుర్మార్గం కొనసాగిందో మీకు అర్థమవుతూనే ఉంటుంది. మరి దీన్ని పరిష్కరించాలంటే ఎట్లా? ఖచ్చితంగా మీరంతా యువతని గుర్తించాల్సిందే.
మీ మిత్రులలో వాళ్ళ పిల్లలలో, మీ పిల్లలలో వాళ్ళ పిల్లలలో, నైబర్స్ పిల్లలలో, మీ దగ్గర పనిచేసిన వాళ్ళ పిల్లలలో దయచేసి ఒక్కొక్కరు ఒక 2 యువకులైనా దత్తత తీసుకోండి, ఒక 4 పిల్లలైనా దత్తత తీసుకోండి. దత్తత అంటే మీరు సంపాదించిన డబ్బుల్ని వాళ్ళకి ఇవ్వమనట్లేదు. అసలు మీరు సంపాదించిన డబ్బే మీ పిల్లలు వాటిని పట్టించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మీకంటే ఎక్కువ సంపాదిస్తే మీదే ఉంది డాడీ అంటారు. ఇప్పుడు నేను నా వృద్ధాప్యం దాకా నేను నా భార్య కలిసి మా 2 కొడుకులకి కోటి రూపాయలు సంపాదించి ఇచ్చామనుకోండి, వాళ్ళు సక్సెస్ అయినాక ఏమంటారంటే డాడీ నా 1 ఇయర్ ప్యాకే ₹1 డాడీ అంటాడు. వాడు ఏదో ఒక దేశంలో నేను ఒక 20 లక్షలు సంపాదించి ఇచ్చాడు మా బాపు నాకు. నేను ఇప్పుడు ఆయనకి ఏం చెప్తాను, అన్నా నేనే నెలకు 1 లక్ష సంపాదిస్తున్నా, నేను 2 సంవత్సరాల్లోనే నువ్వు జీవితం అంతా సంపాదించి నాకు 20 లక్షలు ఇస్తే నేను 2 ఏళ్లలో 20 లక్షలు సంపాదిస్తున్నా నాన్న అని చెప్పేస్తా. కాబట్టి డబ్బులు సంపాదించి పొదుపు చేయడం తప్పు కాదు, కానీ ఎక్కడో మానవ విలువలు, మానవ సంబంధాలు, ఈ జ్ఞాన వారసత్వం ఆగిపోయింది, ఎండిపోయింది, అది కనుమరుగైపోయింది. కాబట్టి అనుభవం ఉన్నవాళ్ళు, మనసున్న వాళ్ళు, వీలైన వాళ్ళు 2 యువకులని 4 పిల్లలని మీరు మళ్ళీ కనండి. ఇప్పుడే వాళ్ళని కంటున్నా అనుకోండి, జ్ఞానం పరంగా, అనుభవం పరంగా, సామాజిక చైతన్యం పరంగా యు ఆర్ ద న్యూ ఫాదర్. ఒక కొత్త తరానికి జీవితాన్ని ఇవ్వండి. అలా ఒక 10-20 మంది కనుక అనుకుంటే ఒక 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎంతో మంది ప్రముఖులు మళ్ళీ మీ వారసత్వ జెండా ఎత్తుకుంటారు. నిజానికి ఈ పొద్దు ఈ ఒక్క చీరాల పట్టణంలోనే ఒక 5 లక్షల జనాభా ఉంటారా? 1 లక్ష మంది ఉంటారా? 1 లక్ష మంది ఉన్నారనుకుంటే 1 లక్ష మంది ఉన్నారనుకుంటే మనం ఒక 1000 మందిని ప్రభావితం చేయొచ్చు. 100ని ప్రభావితం చేస్తే 1000 మందిని, మరి 1000 100 మంది, ఒక 1000 మంది కంటే 99.99% మన మాట వినకపోయినా 0.001% ఉన్నా మనకి ఇక్కడ 100 మంది తయారవుతారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు, ఏ జాతిలో నుంచి అయితే పాలకులు రారో, ఏ జాతిలో నుంచి అయితే డాక్టర్లు, టీచర్లు రారో ఆ జాతి గౌరవాన్ని నోచుకోదు, అభివృద్ధిని నోచుకోదు అని చెప్పాం, రాసుకున్నాం, చదివింది వింటా ఉన్నాం. కాబట్టి పెద్దలారా, ఈ చీరాల లేదా ఈ సీమ, ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నవన్నీ కూడా చాలా పోరాట చైతన్యాన్ని, ఆర్థికంగా కాస్త స్థిరపడినటువంటి, విద్యాపరంగా ఎదిగే ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతంకి ఒక చరిత్ర ఉంది. మా పూర్వీకులు కూడా చెప్పారు, ప్రత్యేక తెలంగాణ 69 పోరాటంలో కూడా ఇక్కడ పథక రచనలు జరిగాయని, ఇక్కడ నుంచి సాహిత్యం అందిందని, ఇక్కడ నుంచి ఉద్యమకారులను తీర్చిదిద్ది పంపించారని ఇంతకు ముందే చెప్తున్నారు భగత్ సింగ్ బాబు అన్న. తెలంగాణ కోసం మేము కూడా అరెస్ట్ అయ్యి జైల్లో పడ్డాము అని. అదేంటన్నా మీరు ఆంధ్ర కదా, ఇది గుంటూరు జిల్లా కదా, గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళు, మీకు తెలంగాణకి ఇదేం సంబంధం అంటే, తెలంగాణకు అన్యాయం జరిగింది, అది ప్రత్యేక రాష్ట్రం అవడం తప్పేముంది అని మేము మాట్లాడినందుకు మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పారు. కాబట్టి చేగువేరా చెబుతాడు, ప్రపంచంలో ఎక్కడ దోపిడీ జరిగినా, అన్యాయం జరిగినా స్పందించడానికి సిద్ధంగా ఉన్నవాడే నిజమైన పోరాటదారుడు అని. కేవలం నా ఊళ్ళో అన్యాయం జరిగితే, నా ఇంట్లో అన్యాయం జరిగితే, నా ప్రాంతంలో అన్యాయం జరిగితే మాత్రమే స్పందిస్తాననుకుంటే వాడికి స్పందించే హృదయం ఉన్నట్టు కాదు. కాబట్టి స్పందన ఖండాంతరాలు దాటుతుంది. కాబట్టి స్పందిస్తారని ఆశిస్తూ, మరి ఇక్కడికి మన మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమంలో భాగస్వాములు అవడానికి నేను అనుకున్నట్టుగా 10 మంది 20 మంది వచ్చారు. అలాగే ఈ భవనం వాళ్ళు కూడా 10-20 మంది వచ్చారు. మీ నుంచి ఎప్పుడు మేము డబ్బులను ఆశించము, మీ నుంచి మీ పెన్షన్ ఆశించము. ఏదైనా సభలు జరుపుతున్నాం, ఎంతో కొంత దానం చేయండి అని అడుక్కునే వాళ్ళం కాదు, ఇచ్చే వాళ్ళం మేము, నిర్మించే వాళ్ళం మేము, పోరాడే వాళ్ళం మేము, నడిపించే వాళ్ళం మేము. మీ వారసత్వాన్ని కొనసాగించడానికి వస్తున్నాము. కలిసి నడవండి, నడిచే వాళ్ళను మాకు అందించండి, తోడుగా నిలవండి. ఈ మధ్య ఏ సంఘం పెట్టినా, ఏ సమావేశం పెట్టినా, ఏ కార్యక్రమం జరిగినా మొదట దేనికోసం, ఏ లక్ష్యం కోసం పెడుతున్నాము అనేది పక్కకు పోతుంది. ఎంతమంది వస్తారు, సమీకరిస్తామనేది పక్కకు పోయి ఏర్పాట్లు ఏమేమి కావాలి, ఎన్ని వాటర్ బాటిల్ కొనుక్కరావాలి, ఎన్ని బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కరావాలి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఏమైనా శాలువాలు తీసుకొద్దామా, లేకపోతే మంచి డిన్నరు భోజనం ఏర్పాటు చేద్దామా, మైకుల గురించి, జోబుకు పెట్టేటువంటి బ్యాడ్జీల గురించి, బ్యానర్ ఫ్లెక్సీల గురించి, ఇవన్నీ దేనికోసం? ఇవన్నీ మనుషుల కోసం. మనుషులను తీసుకురావడం గురించి చర్చ జరుగుతలేదు.
ఒక ఆయన 5,000 ఇచ్చేస్తాడు డొనేషన్. నిజంగా అది గొప్ప విషయం. జోబులో నుంచి రూపాయి రావడం చాలా కష్టం. ఒక మనిషి ఒక రోజంతా పనిచేస్తే 1,000 రూపాయలు వస్తాయి అనుకోండి. ఆయన 1,000 రూపాయలు వదులుకొని మనతో రోజంతా ఉంటాడు, 1,000 రూపాయలు వదులుకొని ఉంటాడు. కానీ ఆయన జోబులో ఉన్న 1,000 రూపాయలు బయటికి తీసి ఇవ్వమంటే సాధ్యం కాదు. అంటే శ్రమ మారకంగా డబ్బుగా ద్రవ్యంగా మారాక ఆ డబ్బు బయటికి రావడం చాలా కష్టం. ఒక సోదరుడు 5,000 ఇవ్వడం చాలా గొప్ప విషయమే. కానీ ఇక్కడ మనుషులు రావడం, మనుషులను తీసుకురావడం, మనుషులను వచ్చేలా చేయడం, వచ్చిన వాళ్ళని సంతృప్తిపరిచి ఇక్కడికి వచ్చాను, నేను అసోసియేట్ అయ్యాను, నాకు కలిశారు, నాకు ఒక మానసిక ఉల్లాసం ఉత్తేజం కలిగింది, నాకు ఒక చైతన్యం కలిగింది, ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను, లేదా నా బాధను పలానా పెద్ద ఆయనకు పంచుకున్నాను, మంచి సలహా దొరికింది, నాకు ఒక ఉపశమనం లభించిందని ఆయన నూతన ఉత్తేజంతో తిరిగి వెళ్ళేలాగా మనం తీర్చిదిద్దినప్పుడు ఇవి కలకలలాడుతాయి. ఒకవైపు సమస్య ఉంది, ఒకవైపు ఏమో సంఖ్య ఉంది. వీటిని కలిపే మనుషుల్లో సరైన సమన్వయం లేదు.